నీ 12 మంది టీంని నేనే కిడ్నాప్ చేశా. ఏ చేతులతో అయితే నా తమ్ముణ్ణి దగ్గరుండి చంపావో అదే చేతులతో నీ బావని చంపితే నీ పిల్లల్ని వదులుతా. ఈ మ్యాటర్ నీ బావకు తెలిసిన, ఢిల్లీ పోలీస్ కి తెలిసిన, పిల్లల బాడీ పార్ట్స్ ఇండియా గేట్, కుతుబ్ మినార్, లోటస్ టెంపుల్ ఇలా ఒక్కో ప్లేస్ లో ఒక్కో బాడీ పార్ట్ దొరుకుతుంది. వాడు అలా ఉండడానికి కారణం ఇదా? భూమి, ఆ కళ్ళలోంచి రావాల్సింది కన్నీళ్లు కాదు, వాళ్ళు గెలిచిన తర్వాత ఆనంద బాష్పాలు. నువ్వు కూర్చోవాల్సింది ఇక్కడ కాదు, స్టేడియంలో. మాకన్ గొడవ మొదలైంది నాతో, దాన్ని నేనే పూర్తి చేస్తాను. వాడి ప్రాణాలు తీసైనా నా ప్రాణాలు ఇచ్చేనా పిల్లల్ని నీ తమ్ముడిని స్టేడియంకి పంపుతా. మాఖన్ సింగ్, ఆవాజ్ నీచే. నీకు కావాల్సింది నా ప్రాణాలే కదా, ఆ పిల్లల్ని వదిలే. ఏంటి ఎస్పీ సాబ్ వదిలేసేది? గన్ నీది, వాడింది వాడు. నన్ను వెతుక్కుంటూ నువ్వు వచ్చావు, నిన్ను వెతుక్కుంటూ నీ బామర్ది రావాలి కదా. गाड़ी रुके, चलो। నీ బావ నా లైఫ్ లోకి వచ్చి నా సామ్రాజ్యాన్ని కూల్చేశాడు. జైల్లో మైదా రొట్టెలు తినిపించాడు. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాను. నీ కబడ్డీ ప్లేయర్స్ తోనే స్టార్ట్ చేశాను. तेरे इन बच्चे लोगों को 5 मिनट में अफगानिस्तान भेज दूंगा. तेरा जीजा 5 मिनट में मर जाएगा. నాట అవడానికి 5 నిమిషాలు పడుతుంది. నీకంతే టైం ఇస్తున్నా. నువ్వు పిల్లల్ని కనుక్కుంటే కనికరిస్తా. బావా పిల్లల డిసైడ్ చేసుకో నా కొడక. కార్తీ, పోలీస్ బ్లడ్ కి పౌరుషం ఎక్కువ. నా ఒంట్లో ఒక్క డ్రాప్ మిగిలినా నేను బతుకుతాను, కానీ ఆ పిల్లలు బతకాలి, నీ ఆశయం బతకాలి. పావ్!
నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2021 ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం ఫుల్లీ డెక్డప్ అయింది కళ్యాణి ఫైనల్ మ్యాచ్ వీక్షించడానికి. 2 సంవత్సరాలుగా ఆడనటువంటి టీం ఆంధ్రప్రదేశ్ ఈసారి ఫైనల్లో అడుగుపెట్టింది. చాలా చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉండబోతోంది ఈ మెగా ఫైనల్. ఇగ్నిషన్ ఆన్ లో ఉండాలి, నీ కాల్ యాక్సిలరేటర్ పై ఉండాలి, బండి గేర్ లో ఉండాలి, కరెక్ట్ గా వెళ్ళి టైం కోర్స్ లో ఉండాలి. అర్థమైందా? ది గ్రాండ్ ఫినాలేకి రోడ్ రెడీగా ఉంది. పంజాబ్ టీం సిద్ధంగా ఉన్నారు బరిలో. ఆంధ్రప్రదేశ్ జట్టు విదిన్ 30 సెకండ్స్ ఈ ఫైనల్ కాల్ లోపల ఎంటర్ అవ్వకపోతే మరి పంజాబ్ జట్టుని ఛాంపియన్స్ గా డిక్లేర్ చేసే ఛాన్స్. 10 9 8 7 6 5 4 జట్టు ఆంధ్రప్రదేశ్ టీం. టోటల్ నేషన్ మొత్తం కూడా వెయిట్ చేస్తున్నటువంటి మ్యాచ్ ఇది. అండర్ డాగ్ వచ్చినటువంటి టీం ఆంధ్రప్రదేశ్ వర్సెస్ పంజాబ్ జట్ల మధ్య టైం ఫర్ టాస్. టాస్ విన్ అవ్వటం కూడా అంతే ఇంపార్టెంట్ కళ్యాణ్. పంజాబ్ జట్టు టాస్ గెలిచి చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. సో కోచ్ ఎంచుకోవడం జరిగింది. సో ఫస్ట్ ట్రేడ్ మన ఆంధ్రప్రదేశ్ జట్టు నుండి చూడొచ్చు. కోచ్ ని మిస్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది కళ్యాణ్.
చూస్తూనే మరో సైడ్ డిసెప్టివ్ మూవ్స్ అంటారు కదా కళ్యాణ్. అదే విధంగా మరి ఇక్కడ ఒక కిక్ ద్వారా పాయింట్ సాధించింది డిసప్పాయింటెడ్ కోచెస్. అండ్ ఇక్కడ మాత్రం సెలబ్రేషన్ పంజాబ్ జట్టు. ఇందు టాల్ రైడర్ ఆంధ్ర నుంచి ఫస్ట్ స్కోర్ చేస్తుందా చూడాలి. లెఫ్ట్ కార్నర్ లాంకెలో నుంచి ఎస్కేప్ అవుతూ ఫస్ట్ స్కోర్ చేసింది ఆంధ్ర టీం. పల్లవి, ఆశా, ఇందు ముగ్గురు ప్లేయర్స్ మాత్రమే మిగిలినారు ఆంధ్ర టీం నుంచి బ్యాట్ పైన. ఇక్కడ చూడాలి వైపు కోచ్ లేడు. ఆశ కొంచెం కాన్ఫిడెన్స్ అయితే మిస్ అవుతుంది. కోచ్ లేడు కాబట్టి డెఫినెట్ గా కాన్ఫిడెంట్ గా ముందరికి వెళ్ళాలి. బట్ ఆ మూమెంట్ లో మాత్రం ఏమాత్రం కాన్ఫిడెన్స్ ట్యాకిల్ జరిగింది. అండ్ స్ట్రాంగ్ కూడా ఇది ఆశ. డిసప్పాయింటెడ్ క్రౌడ్. అండ్ ఇక్కడ ఇంజరీ కన్సర్న్ కనిపిస్తోంది మనకు ఆశకి. వార్నింగ్ ఇచ్చారు, ఎల్లో కార్డ్. చాలా అగ్రెసివ్ గా ఆడటం చూస్తున్నాం పంజాబ్ జట్టుని. కార్తీక్, ఆ కూత ఆగొద్దు. పసి పిల్లలకి ప్రాణభయం చూపించిన వాడి ప్రాణం పోవడం నేను చూడాలి. आज के दिन तेरे जीजा और तेरे खून के साथ फिर से जमीन को मैं रंगूंगा. కబడ్డీ మైదానంలో ఆడితే ఆట, బయట ఆడితే వేట. Punjab team 11-18. Andhra Pradesh team is clearly missing Coach Karthi here. Let's see if the interchange of the court would change the fate of the team. Here comes a brilliant tackle from Andhra Pradesh team, and you could clearly see a team effort in Andhra Pradesh team. ఆంధ్ర టీం సూపర్ గా కంబ్యాక్ అయింది. లెస్ దాన్ మినిట్స్ గేమ్. చెన్ను కౌర్ కెప్టెన్ రైడ్ కి వెళ్ళింది. మరి ఇక్కడ చెన్ను కౌర్ ని ఆపగలుగుతారా ఆంధ్ర టీం? ఇప్పటివరకు ఒకసారి కూడా ఆపలేదు. టుక్కి ద్వారా 5 పాయింట్స్ సూపర్ రైడ్ చేసింది. మరొకసారి ఫెయిల్ అయ్యారు చెన్ను కౌర్ ని ఆపడంలో ఆంధ్ర టీం. 21-27 క్లియర్ ఫేవరెట్ గా పంజాబ్ ఉంది. కానీ 46th నేషనల్ ఉమెన్ ఛాంపియన్షిప్ ట్రోఫీని అందుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్ జట్టు క్లియర్ గా పంజాబ్ ని ఆల్ అవుట్ చేయాల్సిందే, వేరే దారి లేదు.
పంజాబ్ టీమ్ లో కాన్ఫిడెన్స్ అండ్ యాటిట్యూడ్, రేడ్ కి వస్తున్న ఆశా మోహంలో నర్వస్నెస్ అండ్ ఈగో ట్రైన్ షేర్. ఓ గాడ్, looks impossible. Kalyan, somebody has to replace or really feel so sorry for the AP team. శైలు, జీవితంలో కష్టం వచ్చిన ప్రతిసారి కోచు కన్నవాళ్ళు మీ పక్కన ఉండరు. మీ కష్టాన్ని మీరే ఎదుర్కోవాలి. కబడ్డీలోనే ఢీ ఉంది, ఢీ కొట్టి చూడండి. ఢిల్లీలో మీరు పెట్టే కోత ఆత్రేయపురం పొలిమేరలో వినిపించాలి. డిఫరెన్స్ తో షేలు రేడ్ కి వెళ్ళబోతోంది. ఆంధ్ర టీం ఛాంపియన్ గా నిలబడాలి అంటే 7 పాయింట్స్ కావాలి. అంటే పంజాబ్ ని ఆల్ అవుట్ చేయాలి. వాట్ ఆ టైమింగ్ ఆఫ్ కోచ్ కార్తీ. ఆంధ్ర టీం అండ్ షేలు ఉన్న పరిస్థితిలో మోరల్ సపోర్ట్ చాలా అవసరం. నిక్ ఆఫ్ ద మూమెంట్ లో కోచ్ కార్తీ ఇస్ గివింగ్ దట్ బూస్ట్ అండ్ షేలు టేక్స్ ఆఫ్ ఫర్ ది రేడ్. The third umpire's decision is in favor of Andhra Pradesh team. 46 Women's National Kabaddi Champions 2021 are Andhra Pradesh. The new champions and the celebrations kicks off.